గారెలంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పండి? మరి అలాంటి గారెల్ని మనం హెల్తీగా చాలా మంచి ఇంగ్రీడియంట్స్‌తో తయారు చేద్దాం ఈరోజు. చూడండి, చూడడానికి ఎంత బాగున్నాయో అండ్ క్రిస్పీనెస్‌లో టాప్‌లో ఉన్నాయండి. అండ్ టేస్ట్ అయితే అదుర్సున్నాయి. ఇంతకీ ఇవి ఏం గారెలు అనుకుంటున్నారు? సొరకాయ మరియు జొన్న పిండితో చేసిన గారెలు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టేస్టీ డీల్స్. దిస్ ఇస్ జాన్సీ. సో ఈ రోజు నేను మీకోసం తీసుకొచ్చిన రెసిపీ అద్భుతమైన సొరకాయ గారెలు అండి. ఈ సొరకాయ గారెలు కూడా మనం జొన్న పిండితో చేస్తున్నాం. సో ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ముందుగా చాలా లేతగా ఉన్న సొరకాయ తీసుకోండి. అలాగే చూడండి, 1 స్పూన్ శనగపప్పు నానబెట్టుకున్నాను, 1/2 స్పూన్ నువ్వులు, 1/2 స్పూన్ జీలకర్ర, ఉప్పు, 1 ఉల్లిపాయ, అలాగే కొత్తిమీర, ఒక 2-3 పచ్చిమిర్చి, కొంచెం చిన్న అల్లం ముక్క. అలాగే మన సొరకాయ చాలా లేతగా ఉండాలని చెప్పాను కదా, సో దీనిలో ఒక 1/2 పీస్ తీసుకుంటే సరిపోతుంది, మీకు క్వాంటిటీ బట్టి. ముందుగా మనం 1 కప్ ఆఫ్ జొన్న పిండి తీసుకుందాం. దీనికి సమానంగా మనం సొరకాయని కూడా తురుముకుందాం. అంటే 1 కప్ ఆఫ్ జొన్న పిండి అయితే 1 కప్ ఆఫ్ సొరకాయ తురుము కావాలి. ఇక్కడ నేను తొక్క తీయట్లేదు, బికాజ్ చాలా లేతగా ఉంది, అలాగే చక్కగా ర్యాప్ చేసింది కాబట్టి తొక్క తీయలేదు నేను. లేతగా ఉంటే వీలైతే తొక్కతోనే చేయండి. తర్వాత దీనిలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా, ఒకసారి పిండి వేసుకుందాం. అయితే దీన్ని డైరెక్ట్గానే పిండిలోని వేయచ్చు, బట్ ఒక్కోసారి ఎక్కువ వాటర్ ఉందనుకోండి, అప్పుడు పిండి అంతా కూడా కొంచెం వాటరీ అయిపోతుంది. సో అది మన గారెల కన్సిస్టెన్సీ సరిపోదు కాబట్టి స్క్వీజ్ చేసుకొని ఆ వాటర్ని పక్కన పెట్టుకోండి. వాటర్లో చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, సో దాన్ని వేస్ట్ చేయకుండా ఉంచండి. తర్వాత మనం తీసుకున్న జొన్నపిండిలో మనం పక్కన పెట్టిన తురుము, అలాగే నానబెట్టిన పచ్చెనగపప్పు, జీలకర్ర, అలాగే కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, నువ్వులు, అన్నీ అల్లం ముక్కలు అన్నీ యాడ్ చేసుకొని చక్కగా కలుపుకోండి. ఇప్పుడు ఒకసారి కలిపి చూస్తే కొంచెం పొడిగా ఉన్నట్లయితే మనం పక్కన పెట్టిన సొరకాయ జ్యూస్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి చూస్తే గారెల కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది మనకి. రాకపోతే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు చూడండి, చక్కగా ఒకసారి చూసుకుంటే ఇలా గారెలు వస్తున్నాయో లేదో చెక్ చేసుకోండి. జొన్న పిండి కాబట్టి విరిగిపోయే ప్రమాదం ఉంది, అందుకే మనం ఒకసారి వాటర్ కన్సిస్టెన్సీ చూసుకోండి. తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకున్నాను. వీలైనంత తక్కువ ఆయిలే వేసుకోండి. 1-2-3 సార్లు ఫ్రై చేసినా పర్లేదు, కానీ ఆయిల్ ఒకసారి ఫ్రై చేసి పక్కన పెడితే మంచిది కాదండి. ఇప్పుడు ఒక ముద్దను తీసుకొని ఇలా ప్లేట్ని తిరిగేసి దాని మీద ఇలా పెట్టుకొని సర్దుకోండి. చక్కగా గారె సైజు వచ్చేటట్టు చూసుకొని, మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో సర్దుకొని అంత సమానంగా వచ్చేటట్టు చూసుకోండి. షేప్ మధ్యలో చిన్న హోల్ పెట్టండి, దానివల్ల చక్కగా ఈ గారె ఉడుకుతుందనమాట. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా ఆయిల్లో వేయచ్చు. బేసికల్గా కొంతమందికి చేతులు పెద్ద ఉంటాయండి, నావైతే వేళ్ళు చిన్నగా ఉంటాయి. సో నేను ఇంత పెద్ద సైజు అయితే చేయలేను, అందుకే ప్లేట్ మీద పెడతాను. మీరు కావాలంటే చేతిలో చేయొచ్చు. చూడండి, ఇప్పుడు ఒక్కొక్కటి అలా వేసుకోండి. చక్కగా అటు ఇటు తిరిగేసి ఒక 5 మినిట్స్ అయితే చాలు, ఉడికిపోతుంది, తొందరగా ఉడికిపోతుందండి. క్రిస్పీగా వచ్చేటట్టు చూసుకోండి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టండి, మంచి కలర్ వచ్చే వరకు వేయించండి. అలాగే ఈవినింగ్ స్నాక్స్గా పిల్లలకి చాలా చాలా బాగుంటాయండి, తప్పకుండా వాళ్ళు లైక్ చేస్తారు. కాబట్టి ఇలాంటి హెల్దీ గారెల్ని చేసి పెట్టండి. యాక్చువల్లీ ఇది తెలంగాణ రెసిపీ అనుకుంటాను. సో ఈ మధ్యన అందరూ తీసుకుంటున్నారు. వెయిట్ లాస్ ప్రోగ్రాంలో ఉన్న వాళ్ళకి ఎప్పుడైనా ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలాంటి సొరకాయ రెసిపీస్ అయితే బాగుంటాయండి. చూడండి ఎంత బాగుందో, శబ్దం కూడా మీకు వస్తుంటుంది. చాలా క్రిస్పీగా వచ్చాయండి, ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోలేదు. చక్కగా మనం అసలు ఎలాంటి గిల్ట్ ఫీలింగ్ లేకుండా తినొచ్చండి. సో మన సొరకాయ గారెలు రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాం. మధ్యలో నువ్వులు, శనగపప్పు వేసాం కదా, పచ్చెనగపప్పు, ఆ తగులుతూ భలే టేస్ట్ ఉంది, చాలా బాగుంది. క్రిస్పీ వచ్చింది, చాలా క్రిస్పీగా ఉంది. జొన్న పిండి వేయటం వల్ల మంచి టేస్ట్ ఉంది. మేము తింటూ ఉండా, మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయండి. See you in the next video. Bye bye.